ఇక నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలోని అమరాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతాన్ని మూసివేస్తున్నట్టు అటవీ శాఖ ప్రకటించింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య పులుల సంతానోత్పత్తికి అనుకూలమైన కాలమని, దీంతో నల్లమల జంగల్ సఫారీని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారి రామ్మూర్తి వెల్లడించారు. 90 రోజుల పాటు టూరిజం ప్యాకేజీని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. పెద్దపులి సంతానోత్పత్తికి ప్రయత్నించే సమయంలో అడవిలో ఎలాంటి అలజడి ఉండకుండా ప్రశాంత వాతావరణం కల్పించేందుకు యాత్రికుల సంచారాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు ఎవరైనా అతిక్రమిస్తే అటవీ హక్కుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, పర్యాటకులు స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు. అమరాబాద్ టైగర్ రిజర్వ్లో సఫారీ సేవలను 1 జూలై నుంచి 30 సెప్టెంబర్ వరకు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది పులులు సంగమించే టైంలో వాటికి ఎటువంటి అలజడి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం కోసం, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం కోసం మూసివేయడం జరుగుతూ ఉంది. ఇందుకు గాను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వారు మరియు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ తెలంగాణ వారు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. తదనుగుణంగా ఇది మూసివేయడం జరుగుతుంది. ఆ కాలంలో వర్షాలు ఎక్కువగా ఉండి రోడ్లు కూడా స్లిప్పరీగా ఉండడము, వెహికల్ మూవ్మెంట్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇవన్నిటిని కూడా మనము అవాయిడ్ చేయడం కోసం సఫారీని క్లోజ్ చేస్తున్నాము.